నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరక మోసావు స్తోత్రం. అవును తండ్రి, నీ కను పాపలను మమ్మల్ని కాచి మమ్మల్ని చెదరకుండా కాపాడేది తండ్రి. ఒక పిండంలాగా మీరు మమ్మల్ని కాపాడారు. ఒక తల్లి కనుక కాపాడుతూ ఉన్నారు తండ్రి. అనుక్షణము మమ్మల్ని మోస్తూ ఉన్నారు. ఎడారి స్థితి నుంచి లేవనెత్తుతున్నారు. అయినను మాకు గ్రహింపులేనటువంటి మనస్సుని తీసివేయండి తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం. మరలా నీ కను పాపవలె నన్ను కాచి రకమోసావు స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రమయ్యా. కనుపాపలాగా కాచిన ఎబినేజరు మీకే స్తోత్రం తండ్రి. ఎబినేజరైన దేవా మీకే స్తోత్రం నాయన. తండ్రి మమ్మల్ని కాస్తున్న దేవా, మా స్థితిగతుల నుంచి లేపుతున్న దేవా మీకే స్తోత్రం నాయన. దైవజనులతో ఆయన గొప్ప సందేశాన్ని పొందబోతున్నాం. దయచేసి మీ హృదయాలను రెడీ చేసుకోండి. మీ హృదయాలు ఆసక్తిగా ఆయన వాక్యం వైపు, ఆయన వైపు ఆయన యొక్క ముఖ కాంతి మిమ్మల్ని దర్శించేలాగా ప్రార్థించండి. 2 నిమిషాలు, కొద్ది నిమిషాలు మనసారా ప్రభువా ఈరోజు ఈ రాత్రి నీ వాక్యంతో మమ్మల్ని మాట్లాడుతండి నాయన. నీ యొక్క వాక్యంతో శ్రేష్టమైనటువంటి వాక్యము నా మనస్సును తాకి శుభ్రపరచుతండ్రి. దానిలో నీటితో నింపుకునే బిడ్డగా సహాయం దయచేయండి. దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చాము. స్తోత్రం నాయన, మీకు స్తోత్రం తండ్రి. ఎబెనేజరు మీకే స్తోత్రం నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. మేము ఇచ్చినటువంటి ఆరాధన ద్వారా తండ్రి నాయన, మేము పాడినటువంటి పాటల ద్వారా తండ్రి మీరు మహిమపరచబడాలని మీరు నమ్ముతా ఉన్నాను తండ్రి. వాక్యం వినబోచుండగా తండ్రి మంచి నేలను పడినటువంటి విత్తనములు లాగానైనా, వీరి యొక్క హృదయములు మంచి నేలను పడిన విత్తనం లాగానైనా ఫలించడానికి సహాయం దయచేయండి. ఎవరు ఎత్తుకుపోకుండా ఏ ఒక్క దుష్టుడినైనా వీరికి విత్తబడినటువంటి వాక్యాన్ని, విత్తబడుచున్నటువంటి వాక్యాన్ని ఆయన ఎత్తుకుపోకుండా ఉండులాగా వీరి యొక్క హృదయాలు సిద్ధపరచుకునే స్థితిని మాకు దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.